మెడిసిన్స్లో మీకున్న అపోహలు ఈరోజు ఫార్మా బ్లాక్ యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేద్దాం. బై ద వే, దిస్ ఇస్ డాక్టర్ జిఎండి, ఫార్మ్డీ గ్రాడ్యుయేట్. నెంబర్ 1, యాంటీబయోటిక్స్ కెన్ క్యూర్ ఆల్ ఇల్నెస్. యాంటీబయోటిక్స్ అన్ని జబ్బుల్ని క్యూర్ చేస్తాయి అనుకుంటారు, బట్ అది నిజం కాదు. మరి ఏంటో తెలుసా? యాంటీబయోటిక్స్ అనేవి ఓన్లీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్తో మాత్రమే ఫైట్ చేస్తాయి. బట్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి తెలుసా? యూటీఐ ఇన్ఫెక్షన్, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్, నెమోనియా, టీబీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. బట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ యాంటీబయోటిక్స్ అనేవి క్యూర్ చేయు. వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటో తెలుసా? వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే కామన్ కోల్డ్, ఫ్లూ, చికెన్ పాక్స్ ఇలాంటివన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కిందికి వస్తాయి. సో రిమెంబర్, యాంటీబయాటిక్స్ అనేవి ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే క్యూర్ చేస్తాయి. నెంబర్ 2, పెయిన్ కిల్లర్స్ కెన్ బి టేకెన్ ఎనీ టైమ్. పెయిన్ కిల్లర్స్ ఏ టైంలో అంటే ఆ టైంలో తీసుకోవచ్చని ఒక నమ్మకం. బట్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు స్టమక్, కిడ్నీ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పెయిన్ కిల్లర్స్ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలంటే మన ఛానల్లో పెయిన్ కిల్లర్స్ గురించి వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. నెంబర్ 3, మోర్ మెడిసిన్ మీన్స్ మోర్ ఫాస్ట్ రికవరీ. ఎక్కువగా మెడిసిన్ తీసుకుంటే ఎక్కువగా రికవర్ అవుతామని అనుకుంటాం, బట్ అది కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ డోలో తీసుకోవడం స్కిప్ చేసామనుకుంటే మరి అదే డోస్ ఈవినింగ్ కూడా ఉందంటే ఈవినింగ్ డోలో 1 తీసుకోండి చాలు, మార్నింగ్ డోసు తీసుకోకూడదు. ఎందుకంటే 2 తీసుకోవడం వల్ల మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. సో మోర్ మెడిసిన్, మోర్ కాంప్లికేషన్స్. సో టైం టు టైం మాత్రమే తీసుకోండి. నెంబర్ 4, హోమియోపతి మెడిసిన్స్ వల్ల మనకు ఏమీ జరగవనేది మన నమ్మకం, బట్ అది ఓన్లీ అపోహ మాత్రమే. హోమియోపతి మెడిసిన్స్లో కూడా మనము డ్రగ్స్ తీసుకోవడం వల్ల డ్రగ్ ఇంటరాక్షన్స్ వల్ల మనకు కాంప్లికేషన్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 5, వన్స్ యూ ఫీల్ బెటర్ యూ కాంట్ స్టాప్ యువర్ మెడికేషన్స్. ఎస్పెషల్లీ యాంటీబయోటిక్స్ అనేవి మనము ఒక కోర్స్ కంప్లీట్ అవ్వకముందే స్టాప్ చేయడం మంచిది కాదు. ఎస్పెషల్లీ బీపీ మెడికేషన్స్, షుగర్ మెడికేషన్స్. ఈ మెడికేషన్స్ అనేవి ఖచ్చితంగా ఒక కోర్స్ ద్వారానే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ కోర్స్ అవ్వకముందే మీరు స్టాప్ చేశారనుకో మీకు హెల్తీగా ఉందని, బట్ మళ్ళీ అది రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవ్వండి. డాక్టర్ జిఎండి.